చిన్నపిల్లలు చూసి దడుచుకోమాకండి మనం చూసి. వారానికి ఒకసారి తలకు పోసుకొని పెద్ద హీరోయిన్ లాగా బిల్డప్ ఇస్తుంటా కదా. థైరాయిడ్ వచ్చి జుట్టు అంతా ఊడిపోయింది కానీ లాంటి ఆడోళ్ళంతా నా జుట్టు చూసి కూలుకొని చచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఊడిపోయింది కదా, నేనే ఎవరిదైనా పొడుగు జుట్టు చూసినప్పుడు నేను అబ్బా అని వాళ్ళని చూసి కూలుకుంటుంటా. ఇంకా నా బతుకు చిన్నప్పటి నుంచి మేరా షాంపూ, సంతూర్ సోప్ తప్పితే ఏం తెలియదు. మీరైనా ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో కామెంట్ చేయండి, అప్పుడన్నా తెలుసుకుంటా ఎన్ని ఉన్నాయో షాంపూలు సోపులన్నీ. జుట్టు ఊడిపోయింది కదా, కొంచెం లావుగా కనపడిద్దని నేనేమో ఎద్దు ఒకలా జడేసుకుంటే, మా అమ్మ జడేస్తేనేమో ఇదిగో 2 రోజులు కూడా ఊడిపోదు, ఇలాగ తొగలాగా ఉంటుంది అనమాట. జుట్టు ఊడిపోయింది కదా అని వదిలేసాం అనుకో ఇంకా లోపలే ఉండిపోతాయి, బయటికి రావు. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వాటిని పోషిస్తూ ఉంటే అవి కూడా బయటకు వస్తాయి. లేకపోతే నాకు బట్టగుండా అయిందో అని చెప్పేసి అలాగే ఏడుస్తా కూర్చోవాలి. ఊడిపోతుందని ఏడుస్తా కూర్చుంటే జుట్టు ఊడి చేతికి వస్తుంది, అప్పుడు చేసేది ఏముండదు, సవరాలు కట్టించుకోవడం. ఇంకా పొడుగు జుట్టు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పొడుగు జుట్టు ఇష్టము. ఇంకా నా జుట్టుకైతే ఒక షాంపూ తక్కువ, 2 షాంపూలు ఎక్కువ. అవును, షాంపూ బాటిల్లో కంటే షాంపూ ప్యాకెట్స్ లోనే ఎక్కువ షాంపూ వచ్చిందంట కదా, మీకు తెలిసి కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే ఇలాగే రాత్రి కల్లా వచ్చి భయపిస్తా చెప్తున్నా. సరే నా బాయ్.